వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 1 2024 మీద ఫైల్ అయినటువంటి వివిధ కేసులన్నీ కలిపి ఇవాళ అటు డివిజనల్ బెంచ్ ముందుకి అదేవిధంగా సింగిల్ బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో అందులో జరిగినటువంటి ఇంపార్టెంట్స్ని ప్రముఖ తెలుగు దినపత్రిక ఇవాళ కవర్ చేసింది. సో అవి తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో ఇక బ్యానర్ రీడింగ్ వస్తే, గ్రూప్ 1 పరీక్షలు తెలుగులో రాసిన వారి వివరాలు ఇవ్వండి, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. సో వివరాల్లోకి వెళ్తే, గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం సైతం బుధవారం విచారణ జరిపింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు డైరెక్ట్గా డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఏప్రిల్ 17న సింగిల్ బెంచ్ గ్రూప్ 1 మెయిన్స్ మీద స్టే ఇవ్వడం జరిగిందో దాన్ని వికెట్ చేయాలని చెప్పి వీళ్ళు డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. డివిజన్ బెంచ్ ఆల్రెడీ సింగిల్ బెంచ్ ధర్మాసనం ముందు కేసు నడుస్తుంది కాబట్టి అక్కడ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఇక్కడికి రండి అని చెప్పడం జరిగింది. సో వీళ్ళు మార్నింగ్ అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్న సింగిల్ బెంచ్ ముందుకి మళ్ళీ తెలంగాణ గ్రూప్ 1 2024 కేసు రావడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి వాదనలే ఇవి. సో పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, వరుస హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వారికి ఒకే మార్కులు వచ్చాయని, నిర్దేశించిన సమయానికి ప్రొవిజనల్ మార్కులు జాబితా ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. 20 రోజుల తర్వాత తుది మార్కులు వెల్లడించారని, ఆ 20 రోజుల్లోనే అవకతవకలు జరిగాయనే అనుమానం ఉందని చెప్పారు. పిటిషనర్లు వాదనలు విన్న ధర్మాసనం మూల్యాంకన ప్రక్రియ గురించి టీజీపీఎస్సీని వివరాలు అడిగి తెలుసుకుంది. తెలుగులో రాసిన అభ్యర్థికి ఎలా మార్కులు వేశారని ప్రశ్నించింది. తెలుగులో రాస్తే తక్కువ మార్కులు వేశారన్న ఆందోళన ఉంది. జవాబులకు సంబంధించి ఏదైనా కీ పేపర్ ఉంటుందా, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల కీ ఇచ్చారా అంటూ టీజీపీఎస్సీకి ప్రశ్నలు సంధించింది. కాగా కమిషన్ స్పందిస్తూ ఇవాల్యుయేటర్లకి ఎలాంటి కీ ఇవ్వలేదని తెలిపింది. రాతపూర్వక పరీక్ష కావడంతో కీ ఇవ్వడం కుదరదని, జవాబు పత్రాలు దిద్దిన వారు ఆయా సబ్జెక్టులో నిపుణులని కోర్టుకు వివరణ ఇచ్చింది. అయితే తెలుగులో ఎంతమంది రాశారు, ఎంతమంది ఎంపికయ్యారు, పూర్తి వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీని కోర్టు ఆదేశించింది. ఈ పరీక్షతో పాటు గత గ్రూప్ 1 అభ్యర్థుల సమాచారం కూడా ఇస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. చాలా ఏళ్లుగా నిరుద్యోగులు గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తున్నారు. ఆలస్యం లేకుండా విచారణ విధించాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. సో ఇవాళ చాలా ముఖ్యమైన పాయింట్స్ అయితే డిస్కస్ చేశారు. సో చాలామందికి అంటే నెంబర్ బై నెంబర్ సమాన మార్కులు రావడం కానీ, తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు రావడం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే పేపర్ దిద్దిన వారికి కీ ఎలా ఇచ్చారంటే అది కూడా ఏమి ఇవ్వలేదని చెప్పారు. ఇవన్నీ పోగా గతంలో టీజీపీఎస్ ఇచ్చిన వెబ్ నోట్లో తెలంగాణ మూమెంటు తెలుగు మీడియం వారి కంటే ఇంగ్లీష్ మీడియం వారు బాగా రాశారు అని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. చూడాలి మరి ఇవన్నీ రేపు వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత కేసు ఏ విధంగా టర్న్ కాబోతుందో అని. సో ఓవరాల్గా అయితే ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయని చెప్పుకోవచ్చు మనం. చూడాలి మరి రేపు ఏం జరగబోతుందో. ఇంకా 10 మంది ఎక్స్ట్రా వచ్చిన విషయం ఉంది. అదేవిధంగా కొంతమందికి మార్క్స్ తగ్గాయన్న విషయం ఉంది. మళ్ళీ అదేవిధంగా ఉమెన్స్కి 2 సెంటర్లు సపరేట్గా ఎందుకు ఇచ్చారు, మరి మిగతా 6 ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్లో బోత్ని ఎలా అలౌ చేశారు. సో చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. మరి రేపు వాటి మీద కూడా వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం